ఓకే. అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 17 మరి ఇఫ్ యూ గో అండ్ లే యువర్ హ్యాండ్స్ ఆన్ ద సిక్ దే విల్ గెట్ హీల్డ్ అనేటటువంటి ఒక బ్లెస్సింగ్ ఉంది. మరి అది జరుగుతుందా? జరుగుతుంది. అది ఆత్మవరాల్లో ఒక వరం హీలింగ్ అనేది. సో దేవుని చేత స్పెషల్‌గా అభిషేకించబడి మరి దేవుడు కనికరించి వాళ్ళ ద్వారా ఇతరులకి ఆ గ్రేస్‌ని చూపెడదాము అని అనుకుంటే అక్కడ కూడా హీలింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా కూడా విశ్వాసంలో గట్టిగా ఉండే మనుషులు మరి దేవుని దగ్గర బాగా గడిపేటటువంటి మనుషులు వాళ్ళెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి స్వస్థపరచడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు గాడ్స్ బ్లెస్సింగ్. హీలింగ్ ఫర్ ద బాడీ, హీలింగ్ ఫర్ ద మైండ్ అండ్ హీలింగ్ ఫర్ ద స్పిరిట్ కెన్ హ్యాపెన్. అది ఎట్లయినా జరగచ్చు త్రూ మ్యూజిక్ మినిస్ట్రీ, ఎవరైనా పాటలు పాడినా, లేదంటే ఫెయిత్ వల్ల, ఎవరైనా ప్రార్థన చేయటం వల్ల, వీటన్నిటి వల్ల కూడా స్వస్థత అనేది ఇతరులకి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా, ఏ మనుషులు వెళ్ళి ఏమి హెల్ప్ చేయకపోయినా కూడా దేవుడే ఇంటర్వ్యూన్ అయ్యి ఎంతోమందిని స్వస్థత పరుచున్నాడు. సో అట్లాంటి టెస్టిమోనీస్ ఉంటాయి మనకి. సో ఇట్ ఈస్ అప్ టు గాడ్ అల్టిమేట్లీ టు హీల్ ఎ పర్సన్. కానీ మరి మీరు ఇలా చేస్తే హీల్ అవుతారు, అలా చేస్తే హీల్ అవుతారు అని చెప్పేసి చెప్పడం తప్పుడు బోధ. మా మర్చండైజ్ అంటే మేము ఏదైతే అమ్ముతామో ఇది కొనుక్కోండి, దీనివల్ల హీల్ అవుతారు, ఈ హ్యాండ్ కర్చీఫ్ వల్ల హీల్ అవుతారు, ఈ ప్రేయర్ ఆయిల్ వల్ల హీల్ అవుతారు, ఈ బుక్ వల్ల హీల్ అవుతారు, చాలా చాలా మెటీరియల్ గూడ్స్ అనేటివి అమ్మి మరి దీనివల్ల స్వస్థత కలుగుతుంది అని చెప్పడం, లేదా ఈ ప్లేస్కి వస్తే, ఈ టెంపుల్కి వస్తే, చర్చ్కి వస్తే, సో ఇట్లాంటి అంటే ఈ ఆలయంకి వస్తే మీకు స్వస్థత కలుగుతుంది అనేది కూడా తప్పుడు బోధ. అక్కడ పోవచ్చు. అల్టిమేట్లీ యువర్ ఫెయిత్ హీల్స్ యూ అండ్ ఇట్ ఈస్ గాడ్ హూ హీల్స్ యూ. సో ఇట్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ ఫెయిత్ అండ్ గాడ్. అంతే, ఒక మనిషి హీల్ అవ్వాలంటే ఇట్స్ కనెక్షన్ బిట్వీన్ ఫెయిత్ అండ్ యువర్ ఫెయిత్ అండ్ గాడ్, అంతేగాని నాట్ ఎనీబడి ఎల్స్ ఇస్ ఇన్వాల్వ్డ్ హియర్. అది. సో హీలింగ్ గురించి ఒక ఫాల్స్ ప్రీచింగ్. ఇదంతా కాకుండా ఇంకా రాకడ గురించి ఏం ఫాల్స్ ప్రీచింగ్ అని అంటే మరి దేవుని వాక్యము లో ఉండేటటువంటి ఇంటర్ప్రిటేషన్స్ సరిలేకపోవడం కానీ, ఎక్కడ చూసినా తప్పుడు బోధలే. ఇవాళ రేపు వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఆన్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మిస్లీడింగ్. స్టార్టింగ్ విత్ యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ మిస్లీడింగ్. సో అక్కడికి సైతాను మరి పాములాగా రాలేదు అనేది తప్పు. మరి అక్కడ జరిగిండేటటువంటి పాపము అది పండు తినడం కాదు, మరి ఇంకేదైనా సెక్షువల్ క్రైమ్ అనేది తప్పు. గాడ్ స్టాండర్డ్స్ని మనము కించపరచలేము కదా. దేవునికి ఒక స్టాండర్డ్ ఉంది, స్టాండర్డ్ ఆఫ్ హోలీనెస్ ఉంది. డిజోబీడియన్స్ ఈజ్ డిజోబీడియన్స్ అండ్ దట్ ఈస్ ఆల్, పీరియడ్. సో దానికి మించి ఇంకా ఏమీ లేదు అక్కడ. సో గాడ్ ఈస్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఒబీడియన్స్. వెన్ హీ కాల్స్ అస్ టు ఫెయిత్, దట్ ఈస్ వాట్ హీ వాంట్స్. ఒబీడియన్స్, అబ్సల్యూట్ సరెండర్, ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్ ఆన్ హిమ్, అంతే. మన కంఫర్ట్ కాదు, ఇంకా ఏది కాదు, మన విల్ కాదు. గాడ్ డజంట్ వాంట్ ఎనీథింగ్, ఎనీ ఎక్స్క్యూజెస్. హీ వాంట్స్ ఒబీడియన్స్. మనకు కూడా అదే కావాలి కదా. వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ చిల్డ్రన్? ఒబీడియన్స్. సో ఒబీడియన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ దట్ వీ నీడ్. ఈవెన్ గాడ్ నీడ్స్ ఒబీడియన్స్ ఫ్రమ్ అస్. దేవునికి కావాల్సింది ఒబీడియన్స్ కాకుండా ఇంకేదైనా స్టోరీని వింటే డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా తప్పుడు బోధలు, అబద్ధ బోధలు. నెక్స్ట్ కమింగ్ టు ద ఇన్సిడెంట్ ఆఫ్ నోవా విషయంలో కూడా అంతే. నోవాహు ఈజ్ ద ఫస్ట్ ఇంజనీర్ కదా. సో హీ బిల్ట్ ది ఆర్క్. సో నోవాహుని కూడా పిలిచినప్పుడు వెళ్ళాడు, ఆయన ఒక్కడే కట్టుకుంటా ఉన్నాడు, పడవ అంతా అయింది. మరి నోవాహు విషయంలో కూడా వీళ్ళు ఫ్లడ్ అయిపోయింది, నోవాహు దిగారు, ఒక వైన్ యార్డ్ ప్లాన్ చేసుకొని దేవర్ దేర్. అక్కడ హాము చేసిన పాపం ఏంటి అనే దాని గురించి కూడా ఒక అంశం మాట్లాడుతూ ఉంటారు. హాము ఏం చేశాడు? ఆనర్ యువర్ పేరెంట్స్ అన్నారు దేవుడు. ఇట్ ఈస్ అవర్ బౌండ్ డ్యూటీ టు గో అండ్ కవర్ ద నేకెడ్నెస్ ఆఫ్ పీపుల్. సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మారల్స్, ఎథిక్స్ గురించి మనకు బైబిల్ చెప్తూ ఉంటుంది. నోవాహు మరి తాగి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు వైన్ ఓవర్ డోస్ అయ్యి, అంటే వాళ్ళు వైన్ యార్డ్ ప్లాన్ చేసినారు, ఫ్రెష్గా వైన్ చేసుకున్నారు. సో మేబీ హీ డింట్ నో ది ఎఫెక్ట్స్ కంప్లీట్లీ. హీ నోస్, హీ డజంట్ నో, వీ డోంట్ నో. మైకంలో అతను ఉండి నగ్నావస్థలో ఉన్నప్పుడు హామ్ ఏం చేశాడు? వెళ్ళి కవర్ చేయకుండా వెళ్ళి వాళ్ళ అన్నకు చెప్పాడు, తాగేసి పడిపోయి ఉన్నాడు అక్కడ బట్టలు లేకుండా అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ అన్నలు ఏం చేశారు? అయ్యయ్యో అని వెంటనే వెళ్ళేసి మరి వాళ్ళు చూడకుండా ఒక బ్లాంకెట్ తీసి నోవా కప్పారు. అప్పుడు ఒక కాన్షియస్లో, అంటే ఆల్రెడీ ఆయన సెమీ కాన్షియస్లో ఉండుంటాడు తాగేసి పడిపోయి. సో మరి హాము నవ్వుకుంటా వెళ్ళాడు, చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయినాడు, తెలియదు. కానీ ఆయనకి చాలా కోపం వచ్చింది. సో నువ్వు మరి నన్ను ఇట్లాంటి ఒక దీనమైన స్థితిలో చూసి నువ్వు చేయవలసిన పనిని నిర్వర్తించకుండా నువ్వు వెళ్ళి నీ అన్నల దగ్గర చెప్పావే, యూ డిజానర్డ్ మీ అని చెప్పి శపిస్తాడు. నువ్వు నీ అన్నలకి దాసుడుగా ఉంటావు అని చెప్పేసి. దట్ వాస్ ద సిన్ ఆఫ్ హామ్ చేసిన పాపము అదే. అయితే ఇప్పుడు హామ్ పాపం చేసినాడు అంతే. దీన్ని రకరకాలుగా
ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తా ఉంటారు. మరి అక్కడ జరిగింది ఓన్లీ చూసి వెళ్ళిపోలేదు. అక్కడ హోమోసెక్షువాలిటీ అయినా ఉండాలి. లేదంటే మరి ఇన్సెస్ట్ అయినా ఉండాలి. అంటే ఇట్ ఈస్ నాట్ నోవా, మరి వాళ్ళ వైఫ్‌తో మరి పాపం చేసుండొచ్చు అని ఇట్లాంటి రకరకాలుగా బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ చెప్తా ఉంటారు. విచ్ ఇస్ రాంగ్. బైబిల్‌లో ఎక్కడెక్కడ ఏవేవైతే అంటే చాలా బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో మరి అది ఎటువంటి క్రైమ్స్ అయినా గూడా మరి తామార్ విషయంలో గానీ, యూదా విషయంలో గానీ, మరి లోతు విషయంలో గానీ ఇవన్నీ గూడా క్లియర్‌గా మనకు చెప్పున్నాడు దేవుడు. అంటే బైబిల్ ద్వారా హి డిస్క్లోజ్డ్ ఎవ్రీథింగ్. హ్యాడ్ ఇట్ బీన్ సంథింగ్ ఎల్స్ గాడ్ వుడ్ హ్యావ్ సెడ్ దట్ క్లియర్‌లీ కదా! దేవుడు చెప్పుంటాడు. ఒకవేళ అది మరి కేవలం చూసి వెళ్ళిపోయింది. ఆ డిజానర్ గాకుండా ఇంకేదైనా అయ్యుంటే మనకది దేవుడు తెలిపే ఉంటాడు బైబిల్‌లోనే. బైబిల్‌లో అన్నీ డిస్క్లోజ్ చేసినప్పుడు గాడ్ వుడ్ హ్యావ్ టోల్డ్ దట్. అలాంటిది ఏదీ లేదు. సో రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, రాంగ్ ప్రీచింగ్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా స్టార్టింగ్ ఫ్రమ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్, నోవాహ్ గురించి గానీ ఇంకా సో మెనీ థింగ్స్ అండ్ కమింగ్ టు రెవల్యూషన్. రెవల్యూషన్‌లో కూడా అది రెవల్యూషన్ బుక్ క్లుప్తంగా చెప్పాలంటే సృష్టి మొదలు అయినప్పటి నుంచి అంతము ఎలా ఉంటుంది అన్నదాకా ఇట్ ఈస్ అ ప్రాఫెసీ. అంటే ప్రాఫెసీ అనంటే ఇట్ ఈస్ అ సింబాలిక్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ డెపిక్టెడ్. దట్ హ్యాస్ టు బి అండర్‌స్టూడ్ బిట్ బై బిట్ అలైనింగ్ టైమ్ లైన్స్. అది మనం కూర్చొని స్టడీ చేస్తే అర్థమవుతుంది. కానీ ఎట్లా చెప్తున్నారు అనంటే మరి ఒక మహాదినంలో ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. ఒక మహాదినం ఉంటుంది. వెన్ ద మూన్ విల్ టర్న్ ఇంటూ బ్లడ్ అండ్ సన్ విల్ టర్న్ ఇంటూ డార్క్నెస్ అని. అదే సేమ్ థింగ్ యాక్ట్స్ చాప్టర్ 2లో కూడా ఉంటుంది. ద మూన్ విల్ టర్న్ ఇంటూ బ్లడ్ అండ్ సన్ విల్ టర్న్ ఇంటూ డార్క్నెస్ అని. వాట్ ఈస్ దట్ డే? గుడ్ ఫ్రైడే, ద డే వెన్ జీసస్ డైడ్. సో అప్పుడు సూర్యుడు చీకటి అయిపోయాడు అండ్ మరి చంద్రుడు రక్తంగా మారాడు. అంటే బ్లడ్ మూన్ ఫేజ్ అంటాం కదా. సో అది ఎక్లిప్స్ వచ్చినప్పుడు మరి ఎర్త్ షాడో మూన్ని కవర్ చేసి కొంచెం అలా తొలగినప్పుడు మూన్ అంతా కూడా రెడ్గా కనపడుతుంది. దట్ ఈస్ అ ఫేజ్ కాల్డ్ బ్లడ్ మూన్ ఫేజ్ అని. సో ఆ మహాదినమున ఆయనని వేడుకున్న వాళ్ళు లేదా ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ రక్షింపబడతారు అని. అంటే ఆ మహాదినము అని అంటే ఏ దినము? నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న దినం. సో గుడ్ ఫ్రైడే అంటే ఎప్పుడో అయిపోయింది. సో ఆ మహాదినం ఎప్పుడొస్తది? మళ్ళీ ఎప్పుడొస్తది? అంటే ఆ దినంలో ప్రార్థించిన వాళ్ళే రక్షణ పొందుకుంటారు అని అంటే మళ్ళీ వేరే వాళ్ళ సంగతి ఏంటి? ఒకవేళ ఆ దినం వచ్చి వెళ్ళిపోతే ఎట్లా? అట్లా కాదు. ఆ దినం నీ జీవితంలో ఎప్పుడొచ్చింది? అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు దట్ ఈస్ వెన్ యూ రియలైజ్ దట్ హీ డైడ్ ఫర్ యూ. దెన్ దట్ డే ఈస్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. సో మన రక్షణ అనుభవం ఎప్పుడొస్తుంది? దేవుణ్ణి తెలుసుకున్న రోజులో వస్తుంది. సో నీ జీవితంలో ఆ మహాదినం అప్పుడు వస్తుంది నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు. అది ఈ మెసేజ్ యాక్ట్స్ 2లోనే చాప్టర్ 2 అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మొత్తము క్లియర్‌గా చెప్తాడు. ఇంకా దావీదు గురించి కూడా చెప్తాడు. దావీదు చెప్పిన ప్రాఫెసీ గురించి కూడా చెప్తాడు. మరి అట్ ది ఎండ్ ఆఫ్ ద చాప్టర్ 3000 మంది రక్షణ పొందుకుంటారు ఆ మెసేజ్ విని రియలైజ్ అవి. సో అండ్ దెన్ దే విల్ బీ కంటిన్యూస్లీ బిల్డింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ గాడ్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చర్చ్. అది మనం చూస్తాం. సరే, ఇవన్నీ కూడా కాకుండా ఏం చెప్తున్నారు? మరి ఆకు మహాదినం వస్తుంది. ఆ దినంలో అందరూ ప్రార్థన చేస్తే రక్షణ పొందుకుంటారు. అది ఫాల్టీ కదా. అందుకే దిస్ ఈస్ ద డే, టుడే ఈస్ ద డే, ఇదే రక్షణ దినము అనే వాక్యంలో ఎందుకుంది? నువ్వు ఏ రోజు దేవుణ్ణి అప్రోచ్ అయ్యి దేవుణ్ణి తెలుసుకుంటారో అదే రక్షణ దినం, అదే ఆ మహాదినం. బికాస్ దెన్ దట్ ఈస్ వెన్ లిటరలీ యూ విల్ సీ ద గుడ్ ఫ్రైడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. You will see the crucifixion, you'll know why it happened, you'll know what God did, and that is what causes us to repent kada. Realize, repent, get changed, get renewed. ఇవన్నీ కూడా అప్పుడు జరుగుతుంది. అండ్ లెట్ క్రైస్ట్ రెసరెక్ట్ ఇన్ us. అప్పుడు దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్, దట్ ఈస్ కాల్డ్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అయితే ఇవన్నీ చెప్పకుండా ఇంకా ఏదైనా కూడా చెప్పడం అంటే ఫాల్స్ హోప్ దట్ దేర్ విల్ బీ అ డే వెన్ యూ కెన్ ప్రే అనేది ఒక ఫాల్స్ హోప్. ర్యాప్చర్ అనే వర్డ్ బైబిల్లో లేదు. ఎత్తబడుచున్నారు, ఎత్తబడే మాట ఉంది, కానీ దానికంటూ మరి ఇంగ్లీష్లో ఒక పదము క్రియేట్ అయింది కదా, ర్యాప్చర్ అని. సో ర్యాప్చర్ అంటే ఏంటి? మనుషులంతా మాయమైపోయేసి ఎత్తబడిపోవడం కాదు. న్యూ టెస్టిమెంట్లోనే ఉంది ఏమని? మీరు గ్రహింపటలేదు, అనేకులు ఎత్తబడుచున్నారు అని చెప్పి. అంటే వీళ్ళు చనిపోవట్లేదు, వీళ్ళు ఎత్తబడుచున్నారు అనేది అది మీరు గ్రహించట్లేదు అని వాక్యం ఉంది. సో మనము అంటే ఎలా ఎలా ప్రీచ్ చేస్తూ ఉన్నారు? సంఘం అంతా ఎత్తబడిపోతుంది అంటే ఒక దినం వస్తుంది, అందరూ మాయమైపోతూ ఉంటారు. అందుకే నా దేవుడు వార్నింగ్ ఇచ్చింది, నేను దొంగలాగా వస్తాను, ఏ టైంలో వస్తానో తెలియదు, సిద్ధపడి ఉండండి. టైం వచ్చినప్పుడు, ఎత్తబడే సమయం వచ్చినప్పుడు ఇద్దరు పొలంలో ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడిపోతారు. అంటే ఎవరు వీళ్ళంతా? ఎత్తబడేది ఎవరు, విడవబడేది ఎవరు? పొలంలో పనిచేసేదంటే మళ్ళీ పొలంలో పనిచేసే వాళ్ళకి ఒకటే కాదన్నట్టు. ఎవరికైనా అంటే అప్పట్లో చెప్పినటువంటి ఒక డెపిక్షన్. కానీ ఇప్పుడు ఎవరైనా కూడా, సో సంబడి లివింగ్ టుగెదర్, ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నా కూడా వన్ విల్ బీ ఇన్ ఫెయిత్, వన్ విల్ నాట్ బీ ఇన్ ఫెయిత్.
సో ఒకళ్ళు విశ్వాసంలో కూర్చుంటారు, ఒకళ్ళు విశ్వాసంలో ఉండరు. భార్య భర్తలైనా, తల్లిదండ్రులైనా, లేకపోతే వర్క్ ప్లేస్‌లోనైనా కూడా సరే. సో ఒకళ్ళు విశ్వాసంలో ఉంటారు, ఒకళ్ళు విశ్వాసంలో ఉండరు. సో చనిపోయే టైంలో విశ్వాసులు దేవునిలో చనిపోతారు. అంటే దేవుడిని తెలుసుకొని చనిపోతే ఏంటి? దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంది కాబట్టి వాళ్ళకి పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి నిరీక్షణ ఉంటుందని అర్థం. చనిపోవడమే ఎత్తబడిపోవడం, అంటే దేవునిలో చనిపోవడం అని అంటే ఎత్తబడడం లేదా విడవబడడం. సో అంతా నార్మల్ ఉంటుంది. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఒక అలార్మింగ్ థింగ్ ఏదైనా ఉంటుంది అన్నట్టు కదా. అటుంటే అందరూ బాగుపడిపోతారు కదా. ఇంత ఇంత ఎఫర్ట్ ఇవన్నీ కూడా అవసరం ఉండదు కదా దేవునికి. సో ద థింగ్ ఈజ్ పీపుల్ విల్ నాట్ రికగ్నైజ్. ఈవెన్ దేవుడు ఏం చెప్తాడంటే అంత్య దినాలలో అందరి చెవులు కూడా మూసేస్తాడు. అంటే వాళ్ళ మనోనేత్రాలు, వాళ్ళ ఇన్సైట్ దేవుడు షట్ డౌన్ చేసేస్తాడు. వాళ్ళకి ఏం అర్థం కాకుండా. ఇంకా ఫాల్స్ స్పీచింగ్ ఏంటి అని అంటే మరి థర్డ్ ఐ ఇస్ ద పైనియల్ గ్లాండ్, థర్డ్ ఐ యాక్టివేషన్. మరి అది ఏంటది? నథింగ్. అంటే నువ్వు థర్డ్ ఐ యాక్టివేట్ చేస్తే ఏం జరుగుతుంది? ఒక డిఫరెంట్ పర్సెప్షన్ అనేది ఉంటుంది. దేనికి? వాట్ ఫర్? ఏం పర్సెప్షన్ ఉంటుంది? వాట్ ఈస్ ద ఇన్సైట్? ఇఫ్ యూ గెట్ దట్ ఇన్సైట్ యూ విల్ నో గాడ్. ఫర్ దాట్ ఏదేదో చేయడము. సో ఆల్ దీస్ ఐకన్స్, ఇమేజెస్, అకల్ట్ ఇమేజెస్, అకల్ట్ ప్రాక్టీసెస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఫ్రీ మెసనరీ, సో 33rd degree ఫ్రీ మెసనరీ, వాట్ ఈస్ ఆల్ దీస్? అన్నీ అకల్ట్ ప్రాక్టీసెస్, డిసెప్టివ్ మెసేజెస్ ఏంటి అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ ఇవన్నీ కూడా. అంటే వాలంటరీగా యూ సరెండర్ యువర్ సెల్ఫ్ ఫర్ అన్ అవేకనింగ్. వాట్ అవేకనింగ్? గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్. ఓకే, అన్నీ దేవుడు క్లియర్గా ఇచ్చిన తర్వాత దేవుడుతోనే అడిగి మనం తెలుసుకోవచ్చు కావాలంటే. బికాస్ ఈజ్ అ లివింగ్ గాడ్ కదా. ఆయన మాట్లాడతాడు. మనకి ఏదైనా కావాలంటే అడిగితే చెప్తాడు. ఎట్లా చెప్పాలో చెప్తాడు, మనకు అర్థమయ్యేటట్టు దేవుడు నేర్పిస్తాడు. సో దేవుని వద్ద కూర్చొని నేర్చుకోవచ్చు మనం దేవుని గురించి. ఒక మనిషిని తెలుసుకోవాలంటే వాళ్ళతో వ్యక్తిగతంగా కలిస్తేనే కదా తెలిసేది. దేవుడికి ఇష్టమైతేనే దేవుడు ఆశీర్వదించినా లేకపోతే శపించినా మరి ఏదైనా కూడా దేవుడు అనుమతిస్తేనే జరిగేది. సో ఒకళ్ళు గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అనేసి అంటే మనం ప్రవచనాలు ఏదైనా చెప్తే అది కూడా దేవుని వచనాలు ఎవరైనా కోరుకుంటారు. ప్రవచనం అనేది ఒకళ్ళు దేవుడు ఎవరి గురించి అయినా చెప్పాలనుకుంటే దేవుడే చెప్తాడు. దేవుడు చెప్పేది అయితే వాళ్ళ గురించి ప్రార్థన చేయమని అయినా చెప్తాడు, లేదనంటే వాళ్ళకి చెప్పమని కూడా చెప్తాడు దేవుడు. సో దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. కానీ అది అందరికీ ఉండేది కాదు. అట్లాంటి వ్యక్తిగత సంబంధం ఉండాలి దేవునితో. సో లేదా ఎవరైనా వచ్చి ప్రాఫెసీ చేస్తూ ఉన్నారు అనేసి అంటే మరి అది వేరే అపవిత్రాత్మల పని అయి ఉంటుంది. అంటే వెన్ యూ డిస్క్లోజ్ యువర్ లైఫ్ టు ది అదర్ పర్సన్, దే కెన్ లుక్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ దే కెన్ టెల్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అన్నీ చెప్పలేరు. ఏదో ప్రెడిక్షన్స్, జస్ట్ కొన్ని ప్రెడిక్షన్స్, లేకపోతే నీ గురించి అడిగి జనరలీ నీ సమస్యలు ఏంటి అని అడిగి చెప్తే రిలేట్ చేసేసుకొనేసి ప్రాఫెసీ చెప్పేయడం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. Prophecy anante you don't have to let the other person speak. When God sends you to a person, God will give you the knowledge of what that person is going through. అంటే ఎదుటి వాళ్ళు ఎటువంటి సమస్యలో ఉన్నారో లేకపోతే ఏదైనా కూడా వాళ్ళ గురించి దేవుడు మనకి చెప్తాడు. చెప్పి వాళ్ళ దగ్గర పొమ్మంటాడా లేదంటాడా ప్రార్థన చేయమంటాడా అది కూడా చెప్తాడు. మనకు చెప్పిన దేవుడు ఇతరులకు కూడా చెప్తాడు. ఒకవేళ ఇఫ్ వీ హ్యావ్ టు గో అండ్ మీట్ దెమ్. అంటే పౌలు ఉన్నాడు, పౌలుకి మరి కళ్ళు పొరలు కమ్మిపోయినాయి. తర్వాత ఎక్కడ పొమ్మన్నాడు? అననీయ దగ్గర పో అన్నాడు. అననీయాకు కూడా చెప్పాడు, ఇట్లా ఒక మనిషి వస్తాడు ఆయనకి ప్రార్థన చెయ్యి అని చెప్తాడు. అంటే ఇవంతా ఒక ఫెయిత్లో కొన్ని స్టెప్స్. ఇద్దరికి దేవుడు చెప్పినప్పుడు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఒబే చేశారు. ఒబీడియన్స్ ఈజ్ ద ప్రైమరీ థింగ్ ఇన్ వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. దట్ ఈస్ ఆల్ అబౌట్ క్రిస్టియానిటీ. ఒబీడియన్స్ ఇస్ ఎవ్రీథింగ్. తప్పుడు బోధలు, అబద్ధ బోధలు దేని గురించి? ఒకటి సృష్టిని మొదలు రెవల్యూషన్ వరకు అన్ని అబద్ధ బోధలు. హీలింగ్ గురించి ఇది కొనండి అది కొనండి, వాళ్ళు ప్రేర్ చేస్తారు వీళ్ళు ప్రేర్ చేస్తారు, ఇట్లా చేస్తే హీల్ అయిపోతారు అట్లా చేస్తే హీల్, అన్నీ అబద్ధపోతారు. ఓకే, దేవుడు కావాలంటే హీల్ చేస్తాడు, లేకపోతే లేదనంటే ఏం చేయాలంటే దేవుడిని అడుగు ఏం చేయాలో. దేవుడు చెప్తాడు, దేవుడు మాట్లాడతాడు. అంతే, దేవుడు హీల్ చేయాలని అనుకుంటే చేస్తాడు కూడా. యువర్ ఫెయిత్ అండ్ గాడ్స్ విల్ బోత్ ఆర్ రిలేటెడ్ దేర్. ఓన్లీ దోస్ టూ విల్ ప్లే ద రోల్. అంతే. వెదర్ సంబడి ప్రేస్ ఫర్ యూ ఆర్ నాట్. నొప్పిగా ఉన్నప్పుడు ఓకే, కంపాషన్, యాక్ట్ ఆఫ్ కంపాషన్ వి ప్రే, యాక్ట్ ఆఫ్ ఫెయిత్ వి pray for us, sure we'll pray, but it is up to God and you what happens next అనేది. సో that is about healing. సెకండ్ కమింగ్ ఎప్పుడు జరుగుతుందా? అసలు జరగదా? సి వాట్ ఆర్ ద సైన్స్ లెఫ్ట్. కొన్ని ఇమినెంట్ సైన్స్ ఉన్నాయి, అవి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అది ఎప్పుడు వస్తుంది? ఆల్ ఆఫ్ ఎ సడన్. అంతం అనేది ఉరి వచ్చినట్టు వస్తుంది అనేసి అన్నాడు కదా దేవుడు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ద కెలామిటీ కమ్స్ అండ్ వీ డూ నాట్ నో. అలాంటి మరి స్కాటర్ అయిపోయే సిచ్యువేషన్ వస్తుందా, లేదా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని నార్మల్గా ఏం జరగదు అనుకొని ఉంటారా? అండ్ సడన్గా దేవుడు వచ్చేసాడు. And what are we? How are we? Where is the time to know him, to talk to him? We do not even know this is really happening అని అనుకుంటారేమో, మనకు తెలియదు. బట్ సిద్ధపడ్డం అనేది కానీ ప్రభు దినము అనేది ఎప్పుడు మనం దేవుని తెలుసుకున్నప్పుడు అది ప్రభు దినం.
అండ్ దేవుడు రాకడ అనేది మేఘారూఢుడై వస్తాడు అన్నాడు కాబట్టి వస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడొస్తాడు? ప్రాసిక్యూషన్స్ అన్నీ ఇవన్నీ చెప్తాడు కదా! ఇవన్నీ అయిపోయేసి ఒక ఎమర్జెన్సీ స్టేట్‌లో వస్తాడు. అప్పుడు నేను వచ్చేటప్పటికి ఒక్కడైనా ఉంటాడా ఫెయిత్‌లో అని అన్నాడు. జీసస్ హిమ్సెల్ఫ్ హాస్ స్టేటెడ్ థట్. నేను వచ్చేటప్పటికి ఒక్కడినైనా చూస్తానా అని. అంటే అట్లాంటి శ్రమలుంటాయేమో, అట్లాంటి మరి ట్రయల్స్, టెంప్టేషన్స్ ఉంటాయేమో. చాలా ఉన్నాయి పత్రిక పాఠాల్లో గూడా. ఎండ్ టైమ్స్‌లో దే విల్ లీవ్ దేర్ ఫెయిత్ అండ్ గెట్ సకమ్డ్ టు ద ఫాల్స్ ప్రీచింగ్ అని. అంటే ఈ అబద్ధ బోధలకి వీటన్నిటి వెనకాల వెళ్ళిపోతారంట. డిసెప్టివ్ థింగ్స్ వెనకాల. దోస్ హూ ఆర్ ఇన్ ఫెయిత్ అంటే సో కాల్డ్ బిలీవర్స్, అంటే దోస్ హూ బిలీవ్ గాడ్, దోస్ హూ నో గాడ్, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారంట. అందుకే దేవుడు లాస్ట్‌లో అంటాడు కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు, నా తండ్రి చిత్తాన్ని చేయవాడే వస్తాడని. అంటే ఎందుకంటారు అప్పుడు వాళ్ళు అంటారంట, మేము మరి నీ నామంలో దెయ్యాలని కూడా వెళ్ళగొట్టామే అనేసి. మీరెవరో నాకు తెలీదు అంటాడంట. విత్ హూస్ పవర్ ఆర్ యూ డూయింగ్ ఆల్ దాట్? నా పేరు వాడుకున్నంత మాత్రాన నాకు ఇటు కావాల్సినట్టుగా నువ్వు ఉన్నావా అనే క్వశ్చన్ దేవుడు ఇస్తాడు. సో నోయింగ్ అబౌట్ గాడ్ ఇస్ నాట్ ఇనఫ్. లివింగ్ అకార్డింగ్ టు హిమ్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్. సో అది కావాల్సింది దేవునికి. అది మరి పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల మరెన్నో కాన్షియస్గా ఉండి దేవుడు మనల్ని మార్చడానికి మనం అనుమతిస్తూ ఉంటే ఆయన గుణాతిశయాల్లో మనం పెంపొంది ఒకరోజు దేవుని రాజ్యానికి వెళ్ళేటటువంటి అవకాశం కలుగుతుంది. మనం ముందు చనిపోయినా దేవుని రాకడే వచ్చినా అది ఎట్లా జరిగినా కూడా మనం దేవుని దగ్గర సిద్ధపడి సంతోషంగా దేవుణ్ణి ఎదుర్కొనే వారంగా ఉంటాం. అది నిరీక్షణలో చనిపోవడం. అంతేగాని చావు దగ్గర పడినప్పుడు అరే నాకు ఇంకొంచెం లైఫ్ ఉంటే బాగుండేది, గాడ్ ఐఎమ్ నాట్ రెడీ అనేటటువంటి పరిస్థితి రాకూడదు కదా. అది చూసుకోవాలి మనం. సో ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రీచింగ్స్ అండ్ ఫాల్స్ డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు మార్చేసి చెప్పేయడం, హీలింగ్ గురించి తప్పుడు బోధ చేయడము, మరి ఇంకొంటే ఇది కొనుక్కుంటే స్వస్థపరచబడతారని చెప్పడము, థర్డ్ ఐ యాక్టివేషన్, మరి జ్ఞానం పొందుకోవాలి, లేకపోతే దేవుడు ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, మైండ్లో ఉంటాడు, బ్రెయిన్లో ఉంటాడు, పైనల్ గ్రాండ్లో ఉంటాడు, అదంతా కాదు. నో, ఎక్కడ ఉంటాడు దేవుడు? మన లోపల ఉంటాడు. దట్ ఈస్ వై గాడ్ సెడ్ యూ ఆర్ ద టెంపుల్, యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మన లోపల ఎక్కడ ఉంటాడు? మళ్ళీ ఇన్నర్ కాన్షియస్గా ఉంటాడు. ఇన్నో కాన్షియస్గా దేవుని ఆత్మ మన లోపల ఉండి మనకు గైడెన్స్ దయచేస్తూ ఉంటాడు. అలాగ నడిపించి ఆయన రాజ్యానికి మనల్ని అర్హులుగా చేస్తాడు. అదే ఇంకా మహాదినం ఏది ఉంది? దట్ ఈస్ గుడ్ ఫ్రైడే. అండ్ రెజరెక్షన్ ఏది ఉంది? అది మన లోపల దేవుడు రెజరెక్ట్ అవ్వడం, దట్ ఈస్ ఈస్టర్. సో అది ఎవరికైనా ఎప్పుడైనా కూడా రావచ్చు. దేవుడు ఎప్పుడు వస్తాడు తెలియదు. మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి అంటే దేవుని తెలుసుకొని ఉండాలి అంతే. దేవుని తెలుసుకొని ఒక వ్యక్తిగత సంబంధంలో ఒబీడియన్స్లో నడుచుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ఆల్.